మకర రాశి వారికి నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే ఒక ఆడ మనిషి ఇద్దరు మగ మనుషుల వల్ల మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మకర రాశి వారి యొక్క దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఉండబోతుందండి. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే వీరికి చాలా అంటే చాలా మంచి మనసు, అలాగే గొప్పతనం ఉండేటువంటి మనసు అన్నమాట ఈ యొక్క మకర రాశి వారిది. అయితే రేపటి రోజున కొన్ని పెనుమార్పులు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కలిసి మీ జీవితంలో కొంత ప్రభావితం చేయబోతున్నారు. ముగ్గురు వ్యక్తులు అంటే ఒక ఆడ మనిషి ఇద్దరు మగ మనుషుల వల్ల అసలు ఏ విషయంలో వారి యొక్క ప్రభావం అనేది ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా కనిపిస్తుంది అనేది మనం తప్పకుండా తెలుసుకుందామండి. ఈ యొక్క మకర రాశి వారు ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి మనస్తత్వం అయితే కాదనమాట. అంటే ఎవరు కూడా బాధపడాలి, వారిని చూసి నేను సంతోషంగా ఉండాలి అనుకునేటువంటి వ్యక్తులైతే కాదండి. ఇక మీలో ఒక ప్రత్యేకత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. మీకు ఆటోమేటిక్గా ఎవరైనా సరే గౌరవం అనేది తప్పకుండా ఇచ్చేస్తారనమాట. అడవికి రాజు అంటే అడవుల్లో ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ కూడా అవి ఎంత తెలివిగలవైనవి కానీ సింహం ముందు తల వంచాల్సి ఉంటుంది అంటారు కదా. అలా మీ మనస్తత్వం కూడా అలా ఉంటుందన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ మాట శైలి, అలాగే మీ ఆలోచనటువంటి తీరు ఎదుటి వ్యక్తులను ఇట్టే నచ్చుతుంది. మీ యొక్క ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యం చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే ఎవరైనా సహాయం చేయడం తప్ప ఎవరికి దగ్గర మీరు వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు ఇది ఇస్తారా అని కనీసం కన్న తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడరన్నమాట. అసలు ఇష్టం ఉండదండి. చిన్నప్పటి నుండి పాపం ఏంటంటే ఈ యొక్క మకర రాశి వారి తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు, లేదంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడితే అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని బాగా తెలుసు. కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి మనుషుల్లో కష్టంతో పాటుగా మీకు బాగా కలిసిబాటుతనం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే కలిసిబాటు వలన జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారనమాట. ఇంకా ఎందుకంటే మీరు చేసేటువంటి కర్మఫలాలు మంచి కర్మఫలాలు చేశారు, అలాగే మంచి జీవితాన్ని పొందాలని చెప్పి ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మీ పని మీరు ధర్మబద్ధంగా ఎప్పుడు కూడా న్యాయపరంగా చేసుకుంటూ ఉన్నప్పటికీ, బాధలు ఉన్నప్పటికీ అవి కేవలం తాత్కాలికమైనవండి. చివరి వరకు శాశ్వతంగా నిలిచేటువంటి కష్టాలు అయితే కావు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, కష్టాలు సమస్యలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి భగవంతుడు అనేవారు మీకు చేయి పట్టుకొని ఉంటారు. మీరు కింద పడిన ప్రతిసారి ఆయన పైకి లేపుతాడనమాట. ఇక మీకు చాలా దైవభక్తి చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. మీ చేతిలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వాటిలో మీరు చిక్కుకోకుండా బయటకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా బయటపడుతున్నారంటే కేవలం మీకు దైవానుగ్రహం వల్ల, అలాగే మీకు దైవం మీద ఉన్నటువంటి నమ్మకం వలన, అలాగే మీకు డబ్బు ఏ సమస్యల్లో అంటే మీకు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు డబ్బు అనేది తప్పకుండా అందుతుందండి. పేదవారు, మధ్యతరగతి వారు ఇలా ఏ భేదం లేకుండా సమస్య వచ్చినప్పుడు మీ చేతిలో అది ఏదో ఒక రూపంలో భగవంతుడు అనేవారు మీకు సహాయం అనేది తప్పకుండా చేస్తారనమాట. మీకు ఈరోజు అంటే ఏది తినాలనిపిస్తుంది, మాకు ఈరోజు అది చేయాలనిపిస్తుంది, భగవంతుడా మాకు అవకాశం ఇవ్వవా అని చెప్పి అడిగిన వెంటనే ఏదో ఒక రూపంలో మీకు తప్పకుండా తారసపడతారని చెప్పుకోవచ్చు. అంటే మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యమో తెలియడం లేదు కాదండి. ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే ఇట్టే జరిగిపోతుందన్నమాట. ఏంటంటే చాలా స్పెషల్ వ్యక్తులని చెప్పుకోవచ్చు అండి. చాలా స్పెషల్ వ్యక్తులని చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క రాశి వారిని. అలాగే మీకు చేతి నిండా కూడా పని ఉంటుంది, ధనం ఉంటుంది, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక రూపాయి ఎక్కువగానే ఈరోజు మీకు వస్తుందన్నమాట. గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టబోతున్నాయండి. సొంత నిర్ణయాలు పెరుగుతాయి. ఇంకా సంపాదన ఏ విధంగా సంపాదించాలంటే మెలకువలు తెలుసుకోతారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈరోజు కొన్ని కీలక అంశాల ప్రకారం గమనించినట్లయితే ముగ్గురు వ్యక్తుల యొక్క కన్ను అంటే మీ మీద పడబోతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావచ్చు, ఏదైనా సరే అండి తప్పకుండా మీకు ఆ వ్యక్తుల వల్ల కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా గుడ్డిగా అందరినీ నమ్మేస్తూ ఉంటారని, అందరినీ మంచివారని అనుకుంటూ ఉంటారనమాట. ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రతి కదలిక, అలాగే వారు చేసేటువంటి ప్రతి విషయం కూడా మీపై ఆధారపడేటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని కోణాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే వారు చేస్తున్నటువంటి వారిద్దరూ మాట్లాడుకోవడం, అలాగే వారు తెలిసినటువంటి వ్యక్తులు గతంలో మీరు వాళ్ళని వదిలేసేటువంటి వ్యక్తులు అనమాట. అంటే కొంతమంది వ్యక్తులు మరలా మీకు దగ్గర అవ్వాలని చెప్పి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారనమాట.
అలాగే కొంతమంది అంటే ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ రోజున మీకు కొన్ని అవమానాలు అలాగే మిమ్మల్ని కొంచెం దెబ్బతీసేటువంటి విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే తప్పకుండా మీకు ఈరోజు హనుమాన్ చాలీస పఠించుకోండి. శత్రునాశనం కోసం హనుమాన్ ఆలయం ఉంటే దగ్గరలో వెళ్ళేసి స్వామివారిని దర్శించుకోండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా సింధూరాన్ని ముఖాన ధరించండి. ఇలా ఈరోజు మీకు కనుక మీరు నిర్లక్ష్యం వ్యవహరిస్తే వారు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా మీ భవిష్యత్తుకు చాలా అంటే చాలా ఎక్కువగా నష్టాన్ని అయితే చేసే విధంగా ఉంటుందన్నమాట. అంటే వారు చేసేటువంటి ఆలోచనలు అలాగే వారు చేసేటువంటి ఎత్తులు ఇవన్నీ కూడా మిమ్మల్ని సమాజంలో తప్పుడు వ్యక్తిగాను అలాగే పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి వారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు చాలా చక్కగా సఫలీకృతం అనేది చేస్తారనమాట. అంటే కాబట్టి ఒక కన్ను తప్పకుండా వెయ్యండి. వారు ఏదైనా కానీ మీ దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడాలనుకున్నా అనవసరంగా అతిగా ఏది కూడా చొరవ ఇవ్వకండి. పోనీలే గతంలో తెలిసినటువంటి వ్యక్తులే కదా అని అనవసరంగా వారితో అప్పుడు గొడవలు పడదాం, ఇప్పుడు మరలా వారిలే రియలైజ్ అయిపోయి మన దగ్గరికి వచ్చారని చెప్పి జాలి చూపించడం అసలు కరెక్ట్ కాదనమాట. ఎప్పుడు కూడా కొంత వారిని గమనిస్తూ ఉండండి. మీరు వాళ్ళు చేసేటువంటి పనులు మాట్లాడేటువంటి మాట తీరును కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కొంత మీరు తప్పించుకున్నా కానీ వారు అవుతారనమాట. ఈరోజు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను కానీ ఏదైనా కానీ కొన్ని ఇబ్బందులను కానీ పడేటువంటి అవకాశం అయితే మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏదైనా కానీ ప్రారంభించాలని చెప్పి అనుకునేటువంటి రోజున సరైనటువంటి సమయం అయితే కాదండి. ఏదైనా కొనుగోలు చేసుకోవాలనుకునేటువంటి తప్పకుండా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. ఇక జీవితంలో ఏంటంటే కొంతమంది అప్పుల బాధలను అనుభవిస్తున్నటువంటి రాశివారు తప్పకుండా ఈ రోజున అప్పుల సమస్యల నుండి కొంత మీద బయటపడతారని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఎవరైనా కానీ చాలా రోజుల నుండి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని కొంత ఇబ్బందులు గురి చేసేటువంటి వ్యక్తులు కూడా వారికి రియలైజ్ అయిపోయి వారే ఏదో ఒక సందర్భంలో మీకు డబ్బును ఇస్తామని చెప్పి ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మధ్యవర్తి ద్వారా ఒక అంటే సమాచారం అనేది మీకు అందివ్వడం అనేది తప్పకుండా జరుగుతుందన్నమాట. అలాగే క్షమాపణలు అడగడం కూడా జరుగుతుందన్నమాట. ఈ రోజున మీరు తప్పకుండా ఏదైనా కానీ రియలైజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే తప్పకుండా కనిపిస్తున్నాయండి. మానసిక పరంగా ఆరోగ్యం అనేది సరిగా ఉంటుంది. అలాగే సాయంత్రం వరకు చాలా బిజీగా ఉంటారు. ఎంతోమందికి కలవడం, ఎన్నో ఆలోచనలను చేస్తూ ఉండడం, అలాగే సాయంత్రానికి మాత్రం కుటుంబంలో సరైనటువంటి సమయాన్ని కేటాయించి వారితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పుకొని మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా ఉంటుందండి. ధైర్యం కూడా తగ్గుతుంది. ఒకసారి ఏంటంటే ఒక భయంకరమైనటువంటి వాతావరణం వస్తూ ఉంటుంది. మనం ఏం చేయలేం కాబట్టి ఈ రోజున తప్పకుండా దైవారాధన ఎక్కువ చేసుకుంటూ ఉండండి. ఆరోగ్యం కూడా కొంచెం తేడాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర, మీకు తప్పనిసరిగా కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా గడపడం ఇలాంటివన్నీ చేసుకోవాలన్నమాట. ఇక పని చేసేటువంటి చెప్పి ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి పనులైతే పక్కన పెట్టుకోకూడదు కదండి. మనం తినడానికి అలాగే సమయాన్ని పడుకోవడానికి కేటాయించాలన్నమాట ప్రశాంతంగా. ఈరోజు మనకు అంటే మొత్తం మీద చూసుకుంటే ఫ్యామిలీలో అందరూ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీతో పాటుగా మీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. తప్పగా ప్రయత్నం చేయాలి. అలాగే పనులు కూడా చక్కగా సమయానికి పూర్తి చేస్తారు. పెండింగ్లో ఉంచినటువంటి పనులు కూడా ఈరోజు చక్కగా నెరవేరుతాయన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మొండికి పడుతూ ఉంటారండి. అంటే వెళ్ళినటువంటి పని ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. తర్వాత రోజు వెళ్తే పని పూర్తి అవుతుంది. ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. మీరు వెళ్ళేటప్పుడు కాస్త భగవంతుడి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి చక్కగా శివాలయానికి లేదా హనుమాన్ దగ్గరికి వెళ్ళేసి ఇంట్లో చక్కగా పూజ చేసేసుకొని నుదుటిన కాస్త కుంకుమ పెట్టుకోవడం, లేదంటే కాస్తంత పసుపుతో కొంచెం రోజు వాటర్ కానీ గంగాజలం కానీ కలిపేసి ఒక పేస్ట్ లాగా మీ నుదుటిని పెట్టుకోవడం. ఇలా బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఇటువంటి పనులు చిన్న చిన్న పనులు చేసుకోండి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది తప్పకుండా తీసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల మనకు ఒక సక్సెస్ అనేది తప్పకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఏర్పడుతుందన్నమాట. ఒక యాలక్కాయని కానీ లేకుంటే ఒక లవంగం కానీ జోబులో పెట్టుకొని వెళ్ళండి. మీకు ఎటువంటి నరదిష్టి అనేది తగలదు. ఒక అదృష్టం అనేది మీకు తప్పకుండా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీకు రేపటి రోజున అన్నీ కలిసి రావడానికి తప్పకుండా మీరు శివారాధన ఎట్టి పరిస్థితుల్లో మరవకండి. శివుడిని ఆరాధించడం వల్ల, శివుడికి పూజలు చేసుకోవడం వల్ల మనకు అన్ని విధాలుగా అనుకూలంగా అయితే ఉంటుందండి. ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషుల వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు రేపు రోజున చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి అటువంటి వారు ఎవరైనా సరే మీకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా మీరే పక్కకు తప్పుకోండి. ఎటువంటి నష్టం అనేది మనకు జరగదనమాట. ఇంకా అన్నీ కూడా సర్దుకుంటాయండి. ఈ ఒక్క రోజే కాదు, ముందు రోజుల్లో అన్నీ కూడా మనకు పాజిటివ్గా ఉంటాయనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఎక్కువగా భయపడకండి, ఆలోచించకండి. తెలిసి తెలియనటువంటి విషయాలు కొంతమందికి మీరు గుడ్డిగా నమ్మకండి.
అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. చూశారు కదండి, మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.